ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసి ఆదుకునే గల్ఫ్ సెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిగుప్ప గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బంది పడుతున్న కడలి బాలకృష్ణకు వైద్యానికి సహాయంగా 50,000 రూపాయలు అందజేశామని సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్టిబలిజ యువసేన ట్రెజరర్ గుత్తుల వాసు, సంస్థ సభ్యులు దొంగ మహేష్, దొమ్మేటి రాము, బైరిశెట్టి వెంకటరమణలతో పాటుగా గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుత్తుల వాసు. నేను సెట్టిబలిజ యువసేన ట్రెజరర్ అండి. ఇక్కడ రావుగప్పులో ఉన్న కడల బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ అయ్యి మంచాన పడటం జరిగింది. దీన్ని మన కడల సురేష్ గారు గల్ఫ్ సెట్టిబలిజ యువశక్తి సేవా సమితికి తెలియజేయడం జరిగింది. తెలియజేయగానే మన లక్ష్మీనారాయణ గారు నేను రావడం జరిగింది. ఇక్కడ వచ్చి పరిస్థితిని పరిశీలించిన తర్వాత కట్టా భాస్కర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన గ్రూపులో పెట్టగానే గ్రూప్ సభ్యులందరూ సహకరించి 50,000 రూపాయలు ఈరోజు అందించడానికి ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి ఇచ్చేసిన గ్రూప్ సభ్యులు మన దొంగ మహేష్ గారు, రాము గారు, బైరిశెట్టి వెంకటరమణ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాడు ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చెట్టుబలిజ కమ్యూనిటీలో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా నష్టపోయిన కడలి బాలకృష్ణకి ఈ చెట్టుబలిజ గల్ఫ్ చెట్టుబలిజ యువశక్తి ఆర్థిక సహాయం అందించడం అనేది చాలా మరువలేని ఉపకారం. జీవితంలో ఇలా కోలుకోకుండా దెబ్బతగిలినటువంటి వ్యక్తులకి ఈ యువశక్తి రూపేణ ప్రత్యేకంగా చెట్టుబలిజ కమ్యూనిటీ వాళ్ళు ఈ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆర్థిక సహాయం చేయటం మరువలేనిది. అది పేషెంట్కి ఇప్పుడున్న పరిస్థితిలో ఇటువంటి యువశక్తి అలాగే ఈ రోజు ఆచరణ మండలం రాయగుప్పు గ్రామానికి చెందిన కడల బాలకృష్ణ గారు ఆరోగ్య నిమిత్తం విరాళ ప్రకటించిన పెద్దలందరూ కూడా జిగ్గురు సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. విరాళ ప్రకటించిన పెద్దలు పౌర్మునేశ్వరరావు గారు 10,000 రూపాయలు, ఇద్దరు మీరా కుమార్ గారు 10,000 రూపాయలు, కుక్కల సత్యనారాయణ గారు 3,500, కోట నాగేశ్వరరావు గారు 3,000 రూపాయలు, కుక్క సుబ్రహ్మణ్యం గారు 3,000 రూపాయలు, కుక్కల దేవి గారు, దేవరాజు గారు 3,000 రూపాయలు, దొంగ సీనిబాబు గారు 3,000 రూపాయలు, పెట్టేటి బాలకృష్ణ గారు 3,000 రూపాయలు, తెల్లా నరసింహ గారు 3,000 రూపాయలు, గుత్తిల మురళకృష్ణ గారు 3,000 రూపాయలు, పుడుగుడి వెంకట ప్రసాద్ గారు 2,500, చింతపల్లి లక్ష్మీనారాయణ గారు 2,000 రూపాయలు, చెలిబోన హరినాథకృష్ణ గారు 2,000 రూపాయలు, కట్టా రాణిప్రియ గారు 2,000 రూపాయలు, కడలి లవరాజు గారు 2,000 రూపాయలు, భీమకృష్ణ గారు 2,000 రూపాయలు, కట్టా నరసింహారావు గారు 2,000 రూపాయలు, కడల నాగరాజు గారు 2,000 రూపాయలు, కట్టా నాగమల్లిగరావు గారు 2,000 రూపాయలు, సీతం దుర్గాప్రసాద్ గారు 2,000 రూపాయలు, చిత్తూరు దుర్గాప్రసాద్ గారు 2,000 రూపాయలు, సీతం సత్యనారాయణమూర్తి గారు 2,000 రూపాయలు, బొక్కా లక్ష్మి గారు 2,000 రూపాయలు, గుబ్బల బాబురావు గారు అబ్రాజ్బాలు 2,000 రూపాయలు, కట్టా భాస్కర్రావు గారు 2,000 రూపాయలు, దొంగ మంగామణి గారు 2,000 రూపాయలు, గుబ్బల నరసింహస్వామి గారు 2,000 రూపాయలు, కడల సురేష్ గారు 2,000 రూపాయలు, కొక్కిటి కిరణ్ గారు 2,000 రూపాయలు, జోగి నరేంద్ర గారు, నాగేంద్ర గారు 1,500, కడల వెంకటరమణ గారు 1,000 రూపాయలు, కేత మంగాదేవి గారు 1,000 రూపాయలు, కడల శ్రీనివాస్ గారు 1,000 రూపాయలు, వెంకటరమణ గారు 1,000 రూపాయలు, కోళ్ళ మధురేష్ గారు 1,000 రూపాయలు, వెంకట సురేష్ గారు 1,000 రూపాయలు, జోగి కృష్ణ గారు 1,000 రూపాయలు, కడల వెంకటకృష్ణ గారు 1,000 రూపాయలు, గుబ్బల శ్రీనివాస్ గారు 1,000 రూపాయలు, బొక్క కార్తికేయ 1,000 రూపాయలు, కడల రాంబాబు గారు 1,000 రూపాయలు, కట్టా శ్రీనివాస్ గారు 1,000 రూపాయలు, కట్టా కృష్ణ గారు 1,000 రూపాయలు, డాక్టర్ పూడిపూడి రాంబాబు గారు 1,000 రూపాయలు, కడల వెంకటరమణ గారు 1,000 రూపాయలు, బైసిటి వెంకటరమణ గారు 1,000 రూపాయలు, దొంగ జ్ఞానేశ్వరి గారు 1,000 రూపాయలు. ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గ్రూపు ఈ రావిగొప్ప వచ్చిన పెద్దలు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన ధన్యవాదాలు. అది కట్ చేశాను మళ్ళీ